ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి చూసుకున్నట్లయితే, సూర్యభగవానుడు మకర రాశిలోకి మకర సంక్రమణం జరుగుతుంది. 14 జనవరి ఉదయం 8:56 ప్రాంతంలో మారనున్నాడు. అయితే ఈ యొక్క మకర సంక్రమణంలో సూర్యభగవానుడు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఆరోగ్య ప్రదాత మరియు పేరు ప్రఖ్యాతలు తెచ్చేటువంటి గ్రహము ఎంటర్ అయ్యేటప్పుడు ఈ సంచారం మూలంగా 12 లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశి వారికి ఏ విధమైనటువంటి మంచి ఫలితాలు రానున్నాయి, ఏ విషయాల పట్ల కించిత్ జాగ్రత్త వహించాలి, మరియు ఏ పరిహారం చేసుకోవాలి. ముఖ్యంగా మనకి సంక్రాంతి ఆ రోజు సంక్రమణం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా వారి వారి యొక్క పితృదేవతలకి, తాతలకు, తండ్రులకి ఇట్లా ఉంటారు గతించిన వారు, వారికి స్వయం పాకం ఇస్తూ ఉంటారు. అందులో ప్రత్యేకంగా మీకున్నటువంటి సమస్య బట్టి ఎటువంటి పరిహారం, ఎటువంటి దానము చేసినట్లయితే ఆ సమస్య శాశ్వతంగా తొలగిపోతుంది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ లగ్నము, వృషభ రాశి. మీకు ఈ యొక్క సూర్యభగవానుడు 9వ స్థానంలో సంచారం జరుగుతుంది. దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటంటే, ఉన్నత విద్యా సంబంధించిన విషయంలో బాగుంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఆగిపోయినటువంటి మళ్ళీ బ్యాక్లాగ్స్ ఉన్నాయి కదా, దాని మీద ఏమైనా ముందుకు వెళ్దామా, ఒకప్పుడు చేద్దామనుకుని ఆగిపోయింది, ఇవి చేద్దామా అనుకుంటూ ఉంటారు. దాని మూలంగా ఫలకృతం అవుతుంటుంది. రెండవది ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్స్. ఎవరైతే పలానా దాంట్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను, అవుతుందో లేదో అని కన్ఫ్యూజన్లో పడుతూ ఉంటాం. ఆ కన్ఫ్యూజన్ పూర్తిగా తగ్గుతుంది. మరొకటి, విదేశాలకు వెళ్ళాలి అని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు, ఆ విదేశాలకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. ఈ 3 అంశాలు ఖచ్చితంగా బాగుంటాయి. కాకపోతే మరి ఇక్కడ ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అంటే, మీరు ఎవరికైనా అప్పు రూపంలో ధనాన్ని ఇచ్చే విషయంలో, అందులో ముఖ్యంగా మీరు చూడండి, ఒక్కోసారి మనకి జాబ్ చేస్తున్న ప్రదేశంలోనే ఎవరైనా అప్పు అడుగుతారు, మీకు వాళ్ళకి డబ్బులు ఇస్తాం, తీరా చూస్తే పలానా నెలలోనో 15 రోజులు ఇస్తా అన్న వ్యక్తి ఇవ్వడు. ఇంకా ఆ జాబ్లో ఎప్పుడు ఎడమొహం పెడమొహం ఉంటూ రోజు ఆ వ్యక్తి కనిపిస్తూనే ఉంటాడు కానీ ఇవ్వడు. ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి పొరపాటును కూడా మకర రాశిలో అంటే జనవరి 14 నుంచి ఫిబ్రవరి 14 మధ్యలో ఎప్పుడైతే ఈ రవి మకర రాశిలో సంచరిస్తుంటాడో ఈ నెల రోజుల పాటు ఈ తప్పిదం మాత్రం పొరపాటును కూడా చేయకండి. అదేవిధంగా స్త్రీలతో అనవసరమైనటువంటి శత్రుత్వాలు తెచ్చుకుంటారు. తెలియక స్త్రీలతోనో లేకపోతే ఏదైనా ఒక మాట మెసేజ్ చేయడం వల్ల లేనట్లయితే సమ్ టైమ్స్ ఒక్కోసారి చూడండి మిస్కమ్యూనికేషన్స్తో జాబులు వదిలేస్తుంటారు. ఇటువంటి తప్పిదాలు మాత్రం పొరపాటును కూడా చేయకండి. ఇక భూముల మీద, వాహనాల మీద, గృహాల మీద, ఏదైనా మెడికల్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం చాలా చక్కగా ఉంటుంది. కాకపోతే ఏదైనా బిజినెస్ రిలేటెడ్ ఫైనాన్సెస్ విషయంలో మాత్రం చాలా 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 జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు 5వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి నిర్ణయాలు సరిగ్గా సాగాలి మీకు అంటే కనుక మీరు స్వయం పాకంతో పాటు ప్రత్యేకంగా ఉలవలు మరియు నువ్వులు కూడా దానంగా ఇవ్వండి, కందులు కూడా ఇవ్వండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. చాలామందికి జాతచక్రం ఉండదు, డేట్ ఆఫ్ బర్త్ ఉండదు, టైం ఉండదు, కానీ మేము ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాము. మరి పర్టికులర్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఏం తీసుకోవాలి అంటే, సహజ జాతక చక్రం అంటారంటే మీకు అందరూ కూడా ఇప్పుడుండేటువంటి రవి సంక్రమణం దేని మీద ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది. మకర రాశిలో దశమ కేంద్రంలో ఉన్నప్పుడు అందరూ జాతకం ఉన్నా లేకపోయినా ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త, అగ్రిమెంట్స్ ఒకటి,
వివాహ సంబంధించిన విషయాలు ఒకటి, లాభ అంచనాలు వేసేటువంటి విషయంలో పర్ఫెక్ట్గా తీసుకునే జాగ్రత్తలు తీసుకోవాలి ఒకటి. అలాగే మరి జాతచక్రం లేదండి, నేనేం దానం ఇవ్వాలి, ప్రతి ఒక్కరు ఇవ్వాల్సిన దానం ఏమిటి అంటే మీ సమస్య బట్టి ఉంటుంది స్వయం పాకంతో ఇవ్వడం అనేది. ఇప్పుడు ఉదాహరణకి ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు కానీ అవ్వటం లేదు, ఎప్పుడు ఏదో ఒక ఆఫీస్లో లేనట్లయితే కొంతమందికి చూడండి ఎంత పర్ఫెక్ట్గా జాబ్ చేస్తున్నా బాస్తో ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మీ పక్కన ఉండేటువంటి వారు మిస్కమ్యూనికేట్ చేస్తుంటారు బాస్కి. మీరు బాగా వర్క్ చేస్తున్నా కూడా ఏమంటే అతను పెద్దగా వర్క్ చేయట్లేదు, ఆయన తీసేయడం బెస్ట్, అలాగా ఇలాగా. ఎందుకంటే వాళ్ళకేదో సంథింగ్ మీ మీద సమ్ జలస్ ఉంటూ ఉంటుంది. అంటే మీరు బాగా పని చేస్తున్నారనో లేకపోతే మీరు చేస్తున్నటువంటి దీనివల్ల వాళ్ళని తొక్కేసి మీరు పైకి వెళ్తారేమో అనేటువంటి ఒక జలస్ రిలేటెడ్ సంబంధించిన కొంతమంది ఉంటారు. అలాంటప్పుడు మీరు ఈ మకర సంక్రమణం జరిగే రోజు కనుక మీరు స్వయం పాకంతో పాటు గోధుమలు కనుక దానంగా ఇచ్చినట్లయితే పితృదేవత అనుగ్రహం మీకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చేలా చేస్తుంది. మరికొంతమందికి మానసికంగా ఇబ్బంది ఉందనుకోండి, బాగా ప్రతిదానికి మానసికంగా స్ట్రెస్ అయిపోతున్నానండి అనుకునేటువంటి వారు బియ్యము దానంగా ఇవ్వండి, బియ్యం దానంగా ఇవ్వండి. అదేవిధంగా గోవులకి బియ్యపు పిండి తినిపించండి, బెల్లం కలిపినటువంటి బియ్యం పిండి తినిపించండి. బెల్లం, తురిమిన బెల్లము ప్లస్ బియ్యం పిండి. ఇందాక నేను మీకు చెప్పినట్టుగా ఒకవేళ మీకు పేరు ప్రఖ్యాతలు రావాలంటే గోవుకి గోధుమ రవ్వ తినిపించండి, ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఇది ఈ రోజు ఆ రోజు అని కాదు, మకర సంక్రమణం జరిగే రోజు తినిపిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. మరి అదేవిధంగా మరి కొంతమందికి లైఫ్ అంతా కూడా ఏదో గొడవలు జరుగుతూనే ఉంటాయి. మీరు గమనించండి, అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళతోనో లేకపోతే వివాహం అయిన తర్వాత వివాహ జీవిత భాగస్వామితోనో ఆఫీస్లోనో లేకపోతే రోడ్డు మీద వెళ్తుంటే కూడా ఏదో ఒక గొడవ. ఎందుకు అలా జరుగుతుంది అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో మార్స్ పాడైపోయి ఉంటాడు. కుజుడు కనుక పాపగ్రహ సంబంధాలు పడ్డాయనుకోండి, గొడవలకు కారకుడు కదా, లీడర్షిప్కి కారకుడు కదా. అంటే అనవసరంగా పిచ్చి పిచ్చివన్నీ గొడవలు జరుగుతుంటాయి. అలాంటి వారు కందులు దానంగా ఇవ్వాలి. కందులు దానంగా ఇవ్వడం, గోవులు క్యారెట్స్ తినిపించండి మకర సంక్రమణం రోజు ఖచ్చితంగా. దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు కలగబోయే యాక్సిడెంట్ యోగాలు కూడా తప్పిపోతాయి. అదేవిధంగా మరి కొంతమందికి వ్యాపారం పెడుతూ ఉంటారు కానీ ఆ వ్యాపారం అభివృద్ధిలోకి రాదు, ఎంతో కష్టపడుతుంటారు. ఏమిటి ఎక్కడ లోపం జరుగుతుందో కూడా అర్థం కాదు. అడ్వర్టైజ్మెంట్ చేపిస్తారు, అదేవిధంగా నలుగురికి తెలిసేలా చేస్తారు, ప్రోడక్ట్ కూడా బాగుంటుంది కానీ ఎక్కడో ప్రాబ్లం వస్తుంది. దానికి కారణం ఏమిటంటే బుధగ్రహం ఎక్కడో పాడైంది మీ జన్మజాతకంలో, అంటే పాపకత్తిరిలో ఉండడమో నీచ స్థానంలో ఉండడమో జరిగింది. అలాంటప్పుడు ఈ యొక్క పితృదేవతలకి మకర సంక్రమణం జరిగే రోజు ఇచ్చేటప్పుడు పెసలు కూడా దానంగా ఇవ్వండి. అదేవిధంగా గోవుకి ఆకుకూరలు, అంటే ముఖ్యంగా అందులో గోంగూర తినిపించండి. మరి గురుబలం పెరగాలండి అంటుంటారు, అన్నిటికీ గురుబలమే ప్రధానం కదా. శనగలు, పసుపు రంగు వస్త్రము, స్వయం పాకంతో పాటు గోవుకి అరటికాయలు తినిపించండి. వివాహం అవ్వట్లేదండి, వివాహ సంబంధించిన విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాం, లేదా అసలు ఫైనాన్సే చాలా ఇబ్బంది అవుతుంది అనుకునేటువంటి వారు ఫైనాన్స్కైనా వివాహానికైనా ఒకటే. ఏమిటది అంటే గ్రాసము మరియు అదేవిధంగా తీపి చపాతీలు, ఒక 3 చపాతీలు నూనె వేయకుండా కాల్చినటువంటి చపాతీలు తీసుకొని దానికి తేనెను పూసి చిన్న చిన్న ముక్కలు చేసి గోవుకు తినిపించేసేయండి. చక్కగా దానివల్ల ఏమవుతుందంటే సంబంధాలు ఏమైనా ఆగిపోయినవి కాస్త ముందు కదలడం కానీ, వివాహ సంబంధించిన విషయాలు చాలామంది లేట్ అయిపోతుంది, ఇటువంటివన్నీ క్లియర్ అవుతాయి. ప్రతిదీ ఆలస్యం అవుతుంది, రోగబారిన పడుతున్నారు. ఇంట్లో కొంతమంది చూడండి, ఇంట్లో ప్రతిసారి ఏదో ఒక రోగంతో ఇబ్బంది పడుతూనే ఉంటారు. తండ్రికి తగ్గిపోతే తల్లికి, తల్లి తగ్గిపోతే అక్కకి, చెల్లికి, అన్నకి, తమ్ముడు, ఎవరికో ఒకరికి, ఇంట్లో ఉండే రిలేషన్స్కి ఎవరికో ఒకరికి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. దానికి కారణం ఏమిటంటే గృహ సంబంధంగా కొన్ని దోషాలు ఉంటాయి. వాస్తుపరంగా వాయువ్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ పాడైంది అనుకుంటే మీ జన్మజాతకంలో రోగకారకుడు మరియు శని కలిసి ఉంటాడు. అలాంటప్పుడు దీర్ఘ వ్యాధులు, అంటే ఒక రోజులో ఒక పట్టాన పోవు అవి, అలాంటివి ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటి వారు నువ్వులు, లేదా మీకు దగ్గరలో ఆలయంలో ఉన్నట్లయితే శివాలయంలో అక్కడ నూనెని దానంగా ఇవ్వండి. మరి అనవసరమైన భయాలు ఉన్నాయండి అని అనుకునేటువంటి వారు మినుములు దానంగా ఇవ్వడము, గోవులకి 4 ఉండలుగా లడ్డూలుగా తయారు చేసి బెల్లంతో 4 ఉండలుగా తినిపించడము. ఆటంకాలు ఎక్కువగా జరుగుతున్నాయి అన్నప్పుడు ఉలవలు దానంగా ఇవ్వడము మరియు గ్రాసము గోవుకు తినిపించడం చేయండి. ఖచ్చితంగా గోవులో
సకల దేవతలు ఉంటారు, అందులో ముఖ్యంగా అమ్మవారి స్వరూపంగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని ఈ మకర సంక్రమణం జరుగుతున్నందుకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.